యువతిపై హత్యాయత్నం కేసులో యువకుడికి అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసిన న్యూపోర్ట్ పోలీసులు. ఇదగంట్యాడ న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో అమ్మాయిపై హత్యాయత్నానికి ప్రయత్నించిన యువకుడిని న్యూపోర్ట్ పోలీసులు గురువారం సాయంత్రం పెదగంట్యాడ వివివి స్కూల్ పరిసర ప్రాంతాల్లో అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్కు సీఐ చాంబర్లో డీసీపీ తుహన్ సిన్హా విలేకరుల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. గొంతెన వాణిపాలెంకు చెందిన శ్యామలను అదే ప్రాంతానికి చెందిన 21 ఏళ్ల సిద్ధు ప్రేమ పేరుతో గత ఏడాదిగా శ్యామల తిరస్కరించడంతో సిద్ధు శ్యామలను వేధించడం ప్రారంభించాడని ప్రశ్నించిన శ్యామల తండ్రిపై సిద్ధు దాడి చేసి అనంతరం ఫోన్ ద్వారా శ్యామలను వేధించడంతో శ్యామల తల్లిదండ్రులు ఏప్రిల్లో న్యూపోర్ట్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సిద్ధుపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి జైలుకు పంపడం జరిగిందన్నారు. మే నెలలో కండిషన్ బెయిల్పై వచ్చిన సిద్ధు 2 రోజుల క్రితం అర్ధరాత్రి శ్యామల ఇంటికి వెళ్లి ప్రకారం శ్యామలపై హత్యాయత్నానికి ప్రయత్నించగా అక్కడే ఉన్న శ్యామల తల్లి సావిత్రి అడ్డుపడి కూతురు శ్యామలను రక్షించే ప్రయత్నంలో గాయాల పాలైందని, ప్రస్తుతం ఆమె గాజువాక ఆసుపత్రిలో చికిత్స పొందుతుందని తెలిపారు. సావిత్రి ఫిర్యాదుతో న్యూపోర్ట్ పోలీసులు కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. 3 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితులను గాలించి గురువారం సాయంత్రం పెదగంట్యాడ వివివి స్కూల్లో సమీపంలో పట్టుకుని అరెస్ట్ చేయడం జరిగిందని చెప్పారు. నిందితుడిని పట్టుకోవడంలో అర్బన్ ఏసీపీ పాల్, న్యూపోర్ట్ సీఐ దాలిబాబు, ఎస్ఐలు శ్యామ్ సుందర్ శ్రీనివాస్ వారి బృందంతో కృషి చేశారన్నారు. నేను డీసీపీ 2 విశాఖపట్నం సిటీ ఈరోజు న్యూ పోర్ట్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లోనే ఈ ఎఫ్ఐఆర్ నంబర్ 141/2024 ఇది అటెంప్ట్ టు మర్డర్ కేసులోనే ముద్దాయి ఈరోజు పట్టుకోవడం జరిగింది. ఇది ఒక ఇంపార్టెంట్ కేసు. మనకి నేను ఫ్యాక్ట్స్ చెప్తాను. నిన్న అంటే 17th of July మార్నింగ్ టైంలో మనకి ఒకటి రిపోర్ట్ వచ్చింది. ఈ కంప్లైనెంట్ అంటే విక్టిమ్స్ మదర్, ఆమె మనకి ఇన్ఫార్మ్ చేసుకున్నారు దట్ ఒక అబ్బాయి 20 years of age, రెసిడెంట్ ఆఫ్ గొంతివానండిపాలెం, అతని హౌస్కి వచ్చి కత్తి పట్టుకుని హౌస్కి వచ్చారు. హీ వాజ్ అ స్పర్న్డ్ లవర్, అ స్టాకర్ ఆఫ్ ద విక్టిమ్. అండ్ అప్పుడు అటెంప్ట్ టు మర్డర్ చేశారు. కానీ మదర్ చాలా బ్రేవ్గానే మధ్యలోనే ఆబ్స్ట్రక్ట్ చేయగలరు. అండ్ ఇన్ ద ప్రాసెస్ ఈ కంప్లైంట్కి చేతి మీద, ఎస్పెషలీ బిట్వీన్ ద థంబ్ అండ్ ద ఫస్ట్ ఫింగర్, ఆమెకి గాయాలు కూడా వచ్చింది. అప్పుడు అమ్మాయి ఫాదర్ వచ్చిన తర్వాత ఈ మెయిన్ ముద్దాయి అక్కడ నుంచి పారిపోయారు. అండ్ ద మదర్ వాజ్ హాస్పిటలైజ్డ్ ఇన్ ఆర్కే హాస్పిటల్ ఫర్ ట్రీట్మెంట్. ప్రస్తుతానికి పరిస్థితి బాగానే ఉంది, కానీ షీ వాజ్ హాస్పిటలైజ్డ్ ఫర్ దిస్ వెరీ రీజన్. అది బ్యాక్వర్డ్ డీటెయిల్స్ మీకు చెప్తే, అది ఈ సేమ్ ఇష్యూ మీద 24th of April కూడా ఒకటి ఆఫెన్స్ జరిగింది గాజువాక పోలీస్ స్టేషన్ లిమిట్స్లోనే. అప్పుడు ఈ సేమ్ అబ్బాయి, ఈ అమ్మాయి కాలేజ్కి వచ్చారు, ఆదిత్య కాలేజ్కి వచ్చారు. అప్పుడు కూడా స్టాక్ చేసిన అక్కడికి వచ్చారు. ఆ టైంకి విక్టిమ్స్ ఫాదర్ కూడా అక్కడే ఉన్నారు. అండ్ హీ ఎంటర్డ్ ఇంటూ వర్బల్ ఆల్టర్కేషన్ విత్ దెమ్ అండ్ అసాల్ట్ కూడా చేసుకున్నారు. దాని మీద మనం అప్పుడు పోక్సో కేసు రిజిస్టర్ చేసాము, అలాంగ్ విత్ స్టాకింగ్ ఇంగ్రీడియంట్స్. అప్పుడు అది సేమ్ ముద్దాయికి గాజువాక పోలీస్ స్టేషన్ లిమిట్స్లో రిమాండ్కి పంపించడం జరిగింది. హీ వాజ్ రిమాండెడ్ ఆన్ 26th of April of this year. దాని తర్వాత ఈ కోర్టు నుంచి అతనికి కండిషనల్ బెయిల్ వచ్చింది. 1 month తర్వాత 20th May అతను బయటకి వచ్చారు ఆన్ కండిషనల్ బెయిల్. దట్ ప్రతి వారం అతని పోలీస్ స్టేషన్ దగ్గర రిపోర్ట్ చేసుకోవాలి, హాజరవ్వాలి. అతను ఏం చేసుకుంటున్నారు అది మనకి ఫాలో అప్ చేసుకోవాలి. అది 1 month అతనే ప్రాపర్గానే వచ్చారు. మన పోలీస్ స్టేషన్లో రికార్డ్స్ కూడా చెక్ చేసాము, అది కూడా ఎంక్వైరీ చేస్తూ ఉన్నాము. కానీ రీసెంట్గానే నిన్న ఇది అన్ఫార్చునేట్లీ ఈ ఇన్సిడెంట్ మళ్ళీ జరిగింది. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఈ అక్యూజ్డ్ పారిపోయారు అక్కడ నుంచి. మనకి చాలా ఎఫర్ట్స్ పెట్టి 3 teams ఫామ్ చేసి ఫ్రమ్ ద జోన్ ఆన్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ సిపి సార్ విశాఖపట్నం, మన 3 teams ఫామ్ చేసి వేరే లొకేషన్స్కి పంపించాము. ఈవెన్ అవుట్ సైడ్ ద స్టేట్ కూడా పంపించాము. ఫైనలీ మనకి ఈరోజు 4:15 PM ఈ వ్యక్తి దొరికారు. అండ్ జరిగింది అండి, ఎందుకంటే అతను స్పెసిఫిక్ గానే కత్తి పట్టుకుని లోపలికి వచ్చారు హౌస్ కి. అతని ఇంటరోగేషన్ లోనే బయటకి వస్తుంది మిగతా అన్ని డీటెయిల్స్. కానీ ఇట్ లుక్స్ లైక్ దట్ ఫస్ట్ కేసు రిజిస్టర్ అయింది కాబట్టి అది గ్రజ్ తోనే అతనే మళ్ళీ అక్కడికి వచ్చి ఈ విధంగా దాడి చేయడానికి ప్రయత్నించారు.
హత్య చేయడానికి బయట చేశారు, బికాజ్ షీ వాజ్ ఏబుల్ టు జస్ట్ ప్రొటెక్ట్. కానీ చేతిలోనే మళ్ళీ అతనే ఆమెకి కూడా గాయాలు వచ్చింది. హ్యాడ్ ఇట్ హిట్ ఆన్ సమ్ అదర్ హెడ్, అది మర్డర్ కూడా అవ్వచ్చు. కండిషన్ బేస్ మీద 1 month తర్వాత వచ్చాడు. Hmm. అతని మీద ఓన్లీ 1 week ఒకసారి పోయి సరిపోతుందా, లేదంటే ఇంకా ఏదైనా రకాలు? See, మనకి కూడా కోర్ట్ ఆర్డర్స్ కి పాటించాలి. కోర్ట్ ఆర్డర్స్ ప్రకారం కండిషనల్ బెయిల్ అంటే 1 week లో వన్స్ పోలీస్ స్టేషన్ లో హాజరు అవ్వాలి. అతను ఏం చేస్తే ఉన్నారు అది కూడా మనం మెన్షన్ చేస్తాము ఇన్ ఆర్ రిజిస్టర్స్. అది కూడా మనం వెరిఫై చేసాము. అదే అతను ప్రాపర్ గానే వచ్చారు, కానీ లాస్ట్ లోనే ఈ విధంగా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది. బట్ యాజ్ యూ మెన్షన్డ్, ఈ విధంగా కేసెస్ మనం ఇంకా కూడా వెరిఫై చేసుకుంటున్నాము. ఇక్కడ ఆయన సూటబుల్ కేసెస్ ఉంటే మనం ప్రివెంటివ్ డిటెన్షన్ ఆర్ ఎక్స్టర్న్మెంట్ ఆర్ బైండ్ ఓవర్స్ ఆర్ కౌన్సిలింగ్ అది అన్ని చేసేస్తాము. ఇప్పుడు నుంచి కూడా స్టార్ట్ చేస్తాము. మెయిన్ మీద బయటకు వచ్చిన తర్వాత అతను మళ్ళీ తిరిగి ఫాలో అవ్వడం, దానికి మీ ఇన్ఫర్మేషన్